అందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ జరుగుతున్న ప్రోగ్రాంకు ఇంకా చాలామంది రావాల్సి ఉండే, కాకుంటే వాళ్ళు ఏ కారణాల చేతనో రాలేకపోతుర్రు అని అనుకుంటున్నాం. ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా భయపడేది ఏం లేదు. కానీ ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇన్నన్న కేసులో నాకు కూడా ఎన్ఐఏ నోటీసులు వస్తే వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఆ వీడియో చూపించండి. వీడియో చూపించి ఎన్ఐఏ వాళ్ళు వీడియో చూపించి ఈ వీడియోలో నీకేం తప్పు అనిపిస్తుంది అది నోట్ చేసుకుంటాం మేము అంటే, నేను చూసి నాకైతే ఏం లేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, నాకు ఆయన అభిప్రాయాన్ని నేను ఎలా తప్పు పట్టగలుగుతా, నేను తప్పు పట్టలేను కదా, నాకు తెలియదండి అని చెప్పేస్తే 3 సార్లు కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది. అయినా సరే, మనం ఒక సిద్ధాంతం నమ్ముకున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నాం, ప్రజల కొరకే ఉండాలనుకున్నాం. కనుక పౌర హక్కుల సంఘం కానీ కతిమ్మ ప్రజా సంఘాలు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మీతో కలిసి వస్తాం. ఈ రాజకీయ ఖైదీల విషయంలో అయితే ప్రతి వారిని హింసిస్తుర్రు. అసలు పార్టీ ఉంది అని పార్టీ కేసులు పెట్టారు. ఏదో ఎల్బీనగర్ కుట్ర కేసు అని, గద్వాల్ కుట్ర కేసు అని, ఏం కుట్ర చేసిరా అని అంటే అది అక్కడ ఏమీ ఉండదు. తర్వాత ఉత్తనే కొట్టుడు పోద్ది. అయినా కూడా ప్రజల్ని హింసించి మాట్లాడే శక్తులని వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తే ఇంకొకరు మాట్లాడరు. యథేచ్ఛగా మా దోపిడీని మేము కొనసాగించవచ్చు అనే ఆలోచనతోటి ఇంకా కూడా ఇప్పుడు పార్టీ లేదని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షానే ప్రకటించిండు, మావోయిస్ట్ పార్టీ లేదు అని. మరి మావోయిస్ట్ పార్టీ లేనప్పుడు వాళ్ళకి సహకరించిరనో లేకపోతే వాళ్ళని ఇంకేదైనా చేసిరనో ఉన్న వ్యక్తుల మీద కేసులు కొట్టివేయాలి కదా. వాటిని అట్నే ఆపి వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ఇన్ని రోజుల నుంచి ఇంకా కూడా అవే ఊపా కేసులు, అవే ఎన్ఐఏ కేసులు వాళ్ళు పిలిపించి ఇబ్బందులకు గురి చేసి, కుటుంబాలను ఇబ్బందులకు గురి చేసి ఇవన్నీ చేయడం చాలా బాధాకరం. ఇలాంటి కేసులు ఎమ్మటే ఎత్తివేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకరోజు ఇక్కడ నక్సలేట్లు ఉంటే బాగుండు అన్నాడు. నక్సలేట్లు ఉన్నారో లేరో తర్వాత విషయం మాకు సంబంధం లేదు. కానీ ముందు ఆ నక్సలేట్ల నేపంతో మా మీద పెట్టిన కేసులు మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ కనుక మీరు సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళని చెప్తున్నారు కనుక మా ఖచ్చితంగా మా మీద ఉన్న ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ కొట్టివేసేదాకా కూడా ఇందులో ముఖ్యమంత్రి పాత్ర గణనీయంగా కొనసాగేంత వరకు మాత్రం ముఖ్యమంత్రిని కూడా వదిలిపెట్టమని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.